నిజంగానే ఏం వచ్చినాయి? జగన్ వచ్చినప్పుడు ఎందుకు రాలేదు? ఆసరా వచ్చింది, తల్లికి వందనం వచ్చింది, రైతు భరోసా వచ్చింది, అన్ని వచ్చినాయి. సున్నా వడ్డీ లేడీస్ కి చేయుత అన్ని వచ్చినాయి. ఇప్పుడు ఏం వస్తున్నాయి? ఏమీ లేదు. సూపర్ 6 అన్నారు. ఏ సూపర్ 6 ఏం చేశారు? మాకు గ్యాస్ డబ్బులు లేదు, తల్లికి వందనం లేదు, రైతు భరోసా లేదు, ఏమీ లేదు. ఈ 6 గ్యారెంటీలో ఇప్పటి వరకు అయితే ఎన్ని అమలు చేయగలిగారమ్మా వీళ్ళు వచ్చిన తర్వాత? కూడా చేయలేదు. చేశారంటే ఆ గ్యాస్ అంటే మేము బుక్ చేసిన మా డబ్బులు మాకు అకౌంట్ లోనే వేస్తున్నారు. ఆయన ఇచ్చింది ఏం లేదుగా. వచ్చింది సిలిండర్ అన్నారు సంవత్సరానికి 3 సార్లు. ఏది ఒక్క సిలిండర్ కూడా ఇవ్వలేదుగా. అంటే డబ్బులు మళ్ళీ రిటర్న్ పడుతున్నాయి కదా మీకు? మాకు రిటర్న్ పడుతున్నాయి. అది అందరికి రావట్లేదు, కొంతమందికే వస్తున్నాయి. కొందరికే వస్తున్నాయి, అందరికి రావట్లేదుగా. 100కి 100% ఎవరికి వస్తున్నాయి? 50% వస్తుంది. అది మరి ప్రతి మహిళకి 1500 ఇస్తా అన్నాడు, దాని సంగతి ఏమైందమ్మా? ఇవ్వలేదయ్యా. ప్రతి మహిళ ఆ రోజు గెలిచడానికే ఏదో గెలుపొందడానికి అలా చేశారు కానీ ఏమి ఇవ్వలేదు. మాకు 1500 లేదు, ఏం లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఒక్కరికి ఇస్తే ఈయన ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అన్నాడు కదా, చెప్పారు కానీ ఇవ్వలేదు. ఈ రైతు భరోసా సంగతి ఏంటంటారమ్మా? రైతు భరోసా లేదు, ఏం లేదయ్యా. మరి చంద్రబాబు నాయుడు గారికి ఈయనకి వ్యత్యాసం ఏంటంటారు? మరి ఎవరు మంచిగా చేసిండ్రంటారు? రైతుల్ని చూడాలంటే జగనే, ఎంప్లాయీస్ ని చూడాలంటే చంద్రబాబు. అది ఇంకా లేబర్ ని పట్టించుకోవాలంటే ఎవరమ్మా? మరి జగన్ పరిపాలనే బాగుంది. మాకు అన్ని పథకాలు వచ్చినాయి. ఒక్కొక్క ఇంటికి 1,50,000 దాకా వచ్చినాయి జగన్ ఉన్నప్పుడు. ఇప్పుడు ₹1 కూడా వేయట్లేదు. ప్రజల సొమ్ము దోచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నాడు కదా మరి చంద్రబాబు నాయుడు. దోచుకున్నదైతే మరి దోచుకున్నాడు అయితే ప్రజలకి చేస్తానని చెప్పినాడు. ఇవ్వచ్చుగా. మరి ఒక్కది కూడా చెవలేదు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయాడని చెప్తున్నాడు. ఎవరి పాలన వచ్చినప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు గొప్పగానే చెప్పుకుంటారు. ఎవరైనా అంతే.